నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్కి స్వాగతం. ఇక వార్త వివరాలకు వెళ్తే, నేను పార్టీలు మారిన మాట వాస్తవమే, కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోలేదని, ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలపై పోరాడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళానని, ఒకే ఇంట్లో అందరూ ఒకే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని, ఎవరి స్వేచ్ఛ వారిదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న సమయంలో మా అబ్బాయి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తాననడంతో పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీలోకి మా అబ్బాయి చేరినట్టు తెలిపారు. భూచరాలు అంటే మనుషులు, జంతువులు, వీరు. తర్వాత జలచరాలు అంటారు. జలచరాలు అంటే మన చేప, తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద, కప్ప లాంటి వాటి. తర్వాత ఖేచరాలు అంటారు. ఖేచరాలు అంటే పక్షులు, పై ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఖేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. అది ఒక విత్తజీవి. ఆ విత్తజీవి ఎవరంటే ఎంతసేపు ఉంది, మా తోడేడు. 2 minutes. ఆయన పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. సాధ్యం అంటే లేకపోతే 300-400 కోట్లు పెట్టి కేంద్రం మొత్తం నిలుస్తున్నా కూడా ఏం చెప్తా ఉన్నారు? ఈ పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో 96లో దేవగౌడ ప్రధానమంత్రి, ఆ రోజున ఎర్రనాయుడు, ఆ రోజున ఎర్ర నారాయణ స్వామి అని చెప్పి ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. వీరభద్రరావు అని చెప్పి దేవగౌడ చదువుతున్నాడు. పంపించండి పెట్టుకున్నాను, చూపించడం సాధ్యం కాదు, దీంట్లో ఉంది. ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఆయన చెప్పినటువంటి మాట. ఆ రోజు చంద్రబాబు గారి యొక్క ప్రవర్తన ఏంటో తెలుసా? పోలవరం లేదు, గెలవరం లేదు. ఆయన ఎందుకన్నారంటే పోలవరం నారాయణపూర్ డ్యాములు కట్టుకోవడానికి, ఎత్తు పెంచుకోవడానికి ఆయన వీళ్ళు అడ్డు చెబుతారేమో ఆంధ్ర వాళ్ళని చెప్పి పోలవరం మీరు తీసుకోండి కావాలంటే అని చెప్పి దేవేగౌడ ఇస్తే, ఆ రోజు పోలవరం వద్దు, గెలవరం వద్దు, ఇంకా ఎర్ర నారాయణ స్వామి గారి యొక్క పిలిచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, నువ్వు మానుకో అని ఆయన్ని పిలిచి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన కావాలంటే అడగండి. వెస్ట్ గోదావరిలో ఎంపీగా ఉన్నారు, మంత్రిగా చేశాడు ఆయన. ఇది ఆయన చేసినట్టు. ఇవాళ వచ్చేది చెప్తున్నారంటే పోలవరం నేనే, అసలు పోలవరం నేను లేకపోతే లేదు అని చెప్తూ మాట్లాడుతుంటే ఏం చేయాలి? రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భూములు తర్పణం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఒకరికేమో 4 కోట్లు అంటారు, ఒకరికి 2 కోట్లు అంటారు. ఒకటి భూచరాలు. భూచరాలు అంటే మనుషులు, జంతువులు, వీరు. తర్వాత జలచరాలు అంటారు. జలచరాలు అంటే మన చేప, తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద, కప్ప లాంటి వాటి. తర్వాత ఖేచరాలు అంటారు. ఖేచరాలు అంటే పక్షులు, పై ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఖేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. ప్రొబియేషన్ ఎక్స్చేంజ్ పోలీసు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. మాచర్ల మండలంలోని చింతలతాండా గ్రామంలో బొడ్డు శ్రీనివాస్ అనే వ్యక్తికి దుర్గి మండలానికి చెందిన మరో వ్యక్తి రెడ్డి చింతలకు చెందిన గొట్టం నర్సిరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న మాచర్ల ఎక్స్చేంజ్ ఎస్ఐ సురేందర్ బాబు మీడియాకు తెలిపారు. व्हाट्सएप नंबर है ये? व्हाट्सएप ऐसे है ఈ ప్రొబిషన్ ఎక్సైజ్ మాచర్ల స్టేషన్ పరిధిలో మొత్తం ఈ నెలలో 9 కేసుల వరకు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు కూడా వచ్చిన ఎన్నికలు కూడా వచ్చిన సందర్భంగా ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉన్నట్టుగానైతే
మా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి నంబరు 9440902487 కానీ మా జీస్ గారి నంబర్ వచ్చేసి 2480 కానీ లాస్ట్లో, లేదంటే మన ఏసీ గారి నెంబర్ 9440902266 కానీ తెలియజేసేది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాము. ఎక్కడైనా సరే గాంజా కానీ సారాయి కానీ ఈ యొక్క బ్రాంతి అక్రమంగా నిర్వహించుకున్నప్పటికీ, అక్రమంగా అమ్ముతున్నప్పటికీ బెల్ట్ షాపులు అలాంటి ఏమైనా ఉన్నట్టుగానైతే ఖచ్చితంగా మార్చిన పనులు ఈ 4 మండలం దుర్గి మండలం కానీ, రెడ్చింతలు కానీ, వెల్దుర్తి మండలం కానీ, మాకు మాచర్ల మండలం కానీ ఎక్కడైనా బట్టి ఇలాంటి అన్యాయం జరుగుతుంది. మా దృష్టి ఖచ్చితంగా తీసుకురాగలరని ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 21 పార్టీల నాయకులతో పాల్గొని పుల్వామాలోని మన సైనికులపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను మరియు కాపాడుకోవడానికి ప్రజలంతా సర్వోన్నత ప్రాముఖ్యతనివ్వాలని, దేశ ప్రజలంతా భారత సైన్యం పట్ల సంఘీభావంతో నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. Statement that all of us have discussed and are putting out. It's a joint statement. Meeting of leaders of 21 political parties condemned the dastardly Pulwama terror attack by Pakistan-sponsored terrorists of Jaish-e-Mohammed on 14th February 2019. The meeting paid homage to our martyrs and expressed solidarity with our armed forces in crushing the menace of terrorism. The meeting lauded the action taken by the Indian Air Force against the terrorist camp on 26 February 2019 and praised our armed forces for their valor and their bravery. The meeting of 21 parties expressed their deep anguish over the blatant politicization by leaders of the transcend observed that the private democracy from the aim of our fighter and expressed their deep concern for the safety of our missing pilots. Leaders urged the government to take the nation into confidence on all measures to protect India's sovereignty, unity and integrity. Thank you. आज 21 राजनीतिक दलों की साझा बैठक में 14 फरवरी 2019 के पाकिस्तान प्रायोजित उग्रवादी हमले की एक स्वर से कड़ी भर्त्सना की गई। सभी नेताओं ने शहीदों को श्रद्धांजलि अर्पित की व उग्रवाद से निर्णायक लड़ाई में हमारे सशस्त्र बलों व सेना के साथ एकजुटता का संकल्प दोहराया। 21 दलों की संयुक्त बैठक में सभी नेताओं ने 26 फरवरी 2019 को भारतीय वायुसेना के आतंकवादी ठिकाने पर किए गए हमले की प्रशंसा करते हुए तीनों सेनाओं के साहस और बहादुरी की सराहना की। सत्ताधारी दल के नेताओं द्वारा हमारे जवानों की शहादत का राजनीतिकरण करने पर सभी नेताओं ने गंभीर चिंता व्यक्त की। राष्ट्रीय सुरक्षा का स्थान दलों की राजनीतिक स्वार्थ सिद्धि से ऊंचा है व इसमें राजनीतिक लक्ष्यों की इच्छा पूर्ति का कोई स्थान नहीं हो सकता। पुलवामा हमले के बाद सर्वदलीय बैठक न बुलाने के प्रधानमंत्री के निराशाजनक व्यवहार पर सभी नेताओं ने खेद व्यक्त किया। की स्थायी राजनीतिक जहाज की पाकिस्तान पायलट की सुरक्षा को लेकर चिंता जताई। 21 राजनीतिक दलों के सभी नेताओं ने सरकार से आह्वान किया कि भारत की संप्रभुता व एकता की रक्षा के लिए उठाए जाने वाले हर MiG-21 విమాన పైలట్ కేరళకు చెందిన అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్పై బాంబులు వేయడానికి వెళ్లి విమానం కూలిపోయిన సందర్భంగా పారాచూట్ సహాయంతో అనూహ్యంగా పాకిస్తాన్ భూభాగంలో దిగి పాక్ సైనికుల చేతిలో బందీగా పట్టుబడ్డారు. అంతర్జాతీయ యుద్ధ ఒప్పందం ప్రకారం పట్టుబడ్డ సైనికుడిని యుద్ధ ఖైదీగా ప్రకటించాలి, కానీ అలా కాకుండా సామాన్య వ్యక్తిని చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు పాక్ సైనికులు ప్రవర్తించడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానించారు. नहीं मारना, बस 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 I've got hurt and I would request some water, please. Start again, please. Yeah, my name is Wing Commander Abhinandan. My service number is 27981.
I'm a flying pilot and my religion is Hindu. Okay. What else? I'm sorry, sir. As per, that's all I'm supposed to tell you. Okay. Wing Commander Abhinandan. Yes. Pardon? I'm not supposed to tell you that, no? Okay. Am I speaking to an officer? Yes. ठीक है ना? May I request a little information? Am I with the Pakistani army? Yes, sir. Please speak up. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ చేరుకున్నారు. అభిమానులు సందడితో విమానాశ్రయం నూతన శోభను సంతరించుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మండలంలోని ఆటో డ్రైవర్లకు ఎస్ఐ రాజేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలైనచో కఠిన చర్యలు తప్పవని, ఎవరికైతే లైసెన్స్ లేదో ఆటో సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. 10వ తరగతి చదవకపోయినా లైసెన్స్ లేని వారు ప్రత్యేకంగా రవాణా శాఖ అధికారితో మాట్లాడి మీకు లైసెన్స్ ఇప్పిస్తానని తెలిపారు. ఆటోకి ఇచ్చిన పరిమితికి మించి ప్రజలను ఎక్కించవద్దని అన్నారు. ఆటో డ్రైవర్లు నియమ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ప్రతి వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వెంటనే మాచర్ల రవాణా అధికారి దగ్గర అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రతి వారు దారికి అడ్డు లేకుండా, ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఓ పద్ధతిగా ఆటోలను పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి ఎస్ఐ, పోలీసులు, సిబ్బంది, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చిమట వెంకట్రావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ ఉందా? మామూలు బ్యాడ్జ్ ఉందా మీకు? బ్యాడ్జ్ ఉండదు. బ్యాడ్జ్ లేకపోతే లేనట్టే మీకు. ఆటోలో మీకు బ్యాడ్జీలు ఉన్నాయా? ఒక 2 లైసెన్స్ నీకు తీసుకురా. నువ్వే కృష్ణ, నువ్వే లేదా? చూసావా? వాళ్ళు చూస్తే గుర్తుపడతారు మూమెంట్. 2 వస్తారు లేకపోతే 3 వస్తారు. ఆటోని ఒకరినే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఒకరినే చేసుకుంటూ వస్తారు. లైన్లో రైల్వే స్టేషన్ కానీ అటు దిగుతారు. దిగడంతో ఆడవాళ్ళు ఫాలో అవుతూ వస్తారు. ఆ బ్యాగులు వీళ్ళు ఆటో దగ్గర పోగానే సప్పని వాళ్ళతో పాటు ఎక్కేస్తారు. ఎక్కేసి వాళ్ళు పక్కనే కూర్చుంటారు, పైట్ చింగ్ పెట్టేస్తారు, జిప్పులు కోసేస్తారు, తీసేస్తారు. మీరు చూస్తే గుర్తుపడతారు. కారణం నాకు కుర్చీడులో పనిచేసిన పెట్టలే వాళ్ళే, మీ ఆటో వాళ్ళే పట్టించారు. వాళ్ళు ఎంత 20 సంవత్సరాల దాకా రికవర్ అయినప్పుడు పట్టుకుని ఆటో వాళ్ళు ఆపేశారు. అక్కడ మీరు దొంగలు ఆగండి, పోలీసు వాళ్ళు వస్తారని ఆపేసారు. వాళ్ళకి ఏం అర్థం కాల. ఆటో వాళ్ళు ఉద్యోగం చేశారు ఆడ. సరేనా? జాగ్రత్తగా నడుపుకోండి. యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఒప్పుకోరు. యాక్సిడెంట్ ఎవరోడు నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పుడు మామూలుగా జరిగితే ఎవరు ఏం చేయలేరు. మీ తప్పు లేకపోతే మాకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తప్పు అని అర్థమవుతుంది. మీ ఆటో వాళ్ళు కానీ తప్పు ఉందంటే మాత్రం అందరి మీద పడతాను వచ్చి. అందరు ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా తోలుకోండి. స్పీడ్ ఎక్కువ తోలొద్దు. క్రాసింగ్లు అలాంటివి చేసి ముందు కూర్చొని పెట్టుకొని చూశారంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో ఒకరికి చేస్తే మీకే తెలుస్తుంది. సరేనా? జాగ్రత్తగా ఉండండి. స్పీడ్ మాత్రం ఎక్కువ పోతే కాదు కుదరదు. హైవే మంది. మీరేమో ఎక్కడంటే అక్కడ ఆటోలు ఆపేసేయడం, క్రాస్ చేయడం, స్లో ఆటో వీళ్ళు లారీ లోడ్ స్లోగా పోతా ఉంటారు. ఈ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని క్రాస్ చేయడం
అట్లాంటి చేసి యాక్సిడెంట్లు ఏం జరిగినాయంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒక్కరు చేసినా ఇబ్బంది పడతారు. నిర్లక్ష్యం మీదుగా ఉందంటే. ఇంకేమన్నాయి మీ మిర్యాలగూడెం బస్ సార్ మరీ రోడ్డు మీద పెట్టేస్తుంది సార్. ఎటు వచ్చినప్పుడు బంగ్లా సెంటర్ చెప్పు. ఆర్టీసీ ఉన్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ వారం రోజులు పెడితే, ఒక నెల రోజులు పెడితే ఏమవుతుంది మీకు తెలుసు. అది కిస్తీ కట్టుకోవాలి, మీ ఇల్లు గడవాలి, అన్నీ ఉంటాయి. మీ సమస్యలన్నీ మాకు తెలుసు. నేను వచ్చి నియర్లీ 2 months అయింది. ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని ఏమన్నా? కనీసం బండి తీసుకు. నాకు కావాల్సింది ఏంటంటే యాక్సిడెంట్ జరగకూడదు, డ్రైవర్ తప్పు ఉండకూడదు. డ్రైవర్ తప్పు అంటే ఏముంటది, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇటు ముగ్గురిని ఎక్కించుకుంటూ మధ్యలో నువ్వు ఎవరంటో కనపడవు. టేప్ రికార్డు పెడతారు, వెనకాల వాడు హార్న్ వినపడదు. మనుషులు డ్రైవర్ తెలియదు. నువ్వు బ్రేక్ వేయాలన్నా క్లచ్ నొక్కాలన్నా ఇబ్బంది అవుతుంది. 3-4 ఎక్కించుకుంటారు వెనకాల, మీకు డ్రైవింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. వెనకాల ఒక ఇద్దరు తప్ప ఎక్కువ ఉండడానికి లేదు. ఉంటే మాత్రం ఇంకా ఒప్పుకోం. ఎవరు చెప్పినా వినం. వీటిల్లో ఆటోలు తీసుకొచ్చి మిమ్మల్ని మామూలుగా ఎలా ఉంటుందంటే, ఈ సైడ్ పోలీసు జీప్ వస్తే పరిగెత్తేవాళ్ళు ఆటోలు వదిలిపెట్టి. మిమ్మల్ని ఇప్పుడు దాకా టచ్ చేయలేను. ఎందుకని వీళ్ళు ఏం పాపం 300-400 సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అది మీకు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు. నేను వచ్చి సుమారు ఒక 1.5 నెల అయింది. పాయింట్లో సక్రంగా పెట్టుకోండి. వాడు ఆటో పెట్టుకుంటే వాడు ముందు పెట్టుకోండి. సైడ్లు పెట్టుకోవడం, సైడ్లు ఎక్కించుకోవడం చేశారంటే మాత్రం కుదరదు. ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించాలి. ఫస్ట్ మన హైవే మీరేమో రోడ్ల మీద ఆపుతారు, మనుషులు దిగుతారు. మీరు దిగేసి పక్కకి వెళ్తుంటే రోడ్డు దాటేటప్పుడు లారీలు గిర్లు వచ్చి జరుగుతా ఉన్నాయి యాక్సిడెంట్స్. ఎవరు తప్పు? మీరు సైడ్ గాడని ఆపుకో ఉంటే దిగి నార్మల్ నడిచిపోతుంది. మీరు రోడ్డు మీద ఆపుతారు, వాళ్ళు హడావిళ్ళు అటు ఇటు చూసుకోకుండా వస్తారు, లారీలు గుర్రెలు గుద్దేస్తా ఉన్నారు. మీ వల్ల తప్పు ఉన్నదంటే మాత్రం ఒప్పుకొని చెప్తా ఉన్నా. ఆటో వాళ్ళు మీరు బాధ్యత తీసుకోవాలి. అందరు లైసెన్స్లు పెట్టుకోండి. లైసెన్స్ లేకుండా మాత్రం నడపొద్దు. లైసెన్స్లు లేకుండా నడిపి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యారంటే మాత్రం మీ మీద 304 Part 2 కడతాం. లేదు, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చా. 10th క్లాస్ లేకపోయినా ఇచ్చేయమని చెప్తున్నాం. మీరు వెళ్ళి కలవండి. మీకు అందరికి లేని వాళ్ళు ఒకరోజు వస్తే MBA గారితో మాట్లాడి మీ అందరికి లైసెన్స్లు ఇప్పిస్తాం. 10th క్లాస్ లేకుండా ఉంటేనే సర్టిఫికేట్ ఇస్తామంటే మీరు అందరు ఎట్ట బతకాలి? ప్రకాశం జిల్లా కొండేపి మండలంలోని ప్రజలకు నీటి బాధలు తీరనున్నాయి. 40 కోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి ప్రాజెక్టుని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 28 గ్రామాలకు తీరనున్న తాగునీటి సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడబల్మి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా పులవుల చెరువు మండలంలోని గారిపెంట గ్రామానికి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులను తన సొంత నిధుల ద్వారా ఉచితంగా ఆల్-ఇన్-వన్ గైడ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులల చెరువు మండలంలో ప్రతి పాఠశాలలో తాను సందర్శించి పోతున్నానని, ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు స్థితిగతులు అనుగుణంగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించే విధంగా విద్యార్థులతో మలుచుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పులిచెరువు మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన భవిష్యత్తులు మారాలంటే, మన ఊరి తలరాతులు మారాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ప్రత్యేక హోదా నినాదము ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా గురించి ఎవరు అనుకున్న వాళ్ళు లేరు. మిగతా ప్రాంతీయ పార్టీలు అనుకున్నవి లేవు. నరేంద్ర మోడీ ఇష్టానురాజ్యంగా వారి పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించి ఎంతో అవస్థలకు గురి చేస్తున్నాడు. మనకు ప్రత్యేక ప్యాకేజీ రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ అత్యున్నత స్థానంలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు ఒకసారి గమనించండి. ఈరోజు గిరిజనులకు, ఎస్టీలకు, సుగాలీలకు వీళ్ళందరికీ కాంగ్రెస్ ఎంతో అనుదండగా ఉండి వాళ్లకు అన్ని విధాల సహకారం చేస్తూ వాళ్ళకు మంచి పొజిషన్. ఆనాడు మనకు భూ పంపిణీ జరిగింది, బిల్డింగ్లు గృహ నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించి రేపు ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి సమర్థతగా ఉన్నది, ఎవరు సమర్థవంతమైన పాలన అందించగలరని చెప్పేసి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు పిల్లలు మీకు మనకు ఎన్నో రిజర్వేషన్ల సదుపాయం ఉంది. గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది కాబట్టి అది కన్ఫ్యూషన్గా వస్తుంది. కాబట్టి మీరు మంచి చదువుకోండి. మీరు పనుల మీద ఎలాంటి దాని మీద మీరు ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీ స్వశక్తిగా నిలబడాలంటే మీరు చదువుకోవాలి. మీరు ఏ సంపాదించిన దొంగలించొచ్చామో కానీ మీ జ్ఞానాన్ని మాత్రం ఎవరు దొంగలించారని మాత్రం గుర్తుంచుకోండి. ఇది బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ MRR న్యూస్.